హలో మిత్రులారా! వెల్కమ్ టు సోది కబుర్లు. ఫస్ట్ కొంచెం మీ అమూల్యమైన చేతులతో సబ్స్క్రైబ్ బటన్ నొక్కేసి సపోర్ట్ చేసేయండి. Audio Jungle. 'చావా' అసలు ఏం మాట్లాడాలి సినిమా గురించి? సినిమా చూసి రోమాలు నిక్కబొడిచాయని చెప్పాలా? ఆపుకోలేక కన్నీరు కార్చానని చెప్పాలా? స్వరాజ్యం గురించి చాలా గొప్పగా పోరాడిన యోధుడి చరిత్ర సినిమా చూసేదాకా తెలుసుకోలేకపోయానని బాధపడ్డానని చెప్పాలా? ఏమని చెప్పాలి? బుక్స్ ద్వారా ఎలాగో చరిత్రను సరిగ్గా తెలుసుకోలేకపోయాం. కనీసం ఈ సినిమా ఇచ్చిన అవకాశం ద్వారానే తెలుసుకున్నాం. సరే, మూవీ గురించి మాట్లాడుకుంటే ప్రతి ఒక్కరూ తప్పకుండా చూడాల్సిన మూవీ. స్పాయిలర్స్ లేకుండా చెప్పాలంటే సినిమాకి వెళ్ళే ముందు ఇన్‌స్టాలోను, ఫేస్‌బుక్‌లోను మీమ్స్ చూసి ఏంటి ఇంత హైప్ ఇస్తున్నారు? అసలు చావా అంటే ఏంటి? అని నాకు సాధ్యమైనంత వరకు శివాజీ మహారాజ్ గురించి, సంభాజీ మహారాజ్ గురించి తెలుసుకుని ఆ హైప్‌తో సబ్‌టైటిల్స్ వేసే థియేటర్ వెతుక్కుని మరీ వెళ్ళాను. మూవీ ఫస్ట్ హాఫ్ చూసి పర్లేదు బానే ఉంది. కానీ ఇంత హైప్ ఎందుకిచ్చారనుకున్నా. కానీ సెకండ్ హాఫ్ మొదలయ్యాక ఆ గెరిల్లా స్ట్రాటజీస్ కానీ, ఆ ఫైట్స్ కానీ చాలా బాగున్నాయి. కానీ నేను చాలా హైప్‌తో సినిమాకి వెళ్ళడం వల్ల అప్పటికి కూడా నేను పెట్టుకున్న ఎక్స్‌పెక్టేషన్స్‌కి మ్యాచ్ అవ్వట్లేదు. అప్పుడు మొదలైంది ప్రీ క్లైమాక్స్. ఇంకా ఉంది చూడు బాబోయ్! ఎమోషనల్ అయిపోతున్నాను నేను. ఇది కదా ధైర్యం అంటే, ఇది కదా వీరోచితమైన పోరాటం అంటే, ఏంటి ఇటువంటి వీరుడి చరిత్ర తెలుసుకోలేకపోయానా అని సిగ్గేసింది. తప్పులేదు. సినిమాకి నేను పెట్టుకున్న ఎక్స్‌పెక్టేషన్స్‌కి ఇంకా చాలా తక్కువ అనిపించింది. ఆ ప్రీ క్లైమాక్స్ ఫైట్స్‌కే నాకు ఏదోలా అనిపించింది. ఇంకా క్లైమాక్స్‌లో జరిగే సీన్స్ చూస్తే అప్పటి వరకు చాలా కంట్రోల్ చేసుకున్నా. ఇంకా నా వల్ల కాలేదు. కన్నీళ్లు కారిపోతూనే ఉన్నాయి. చెప్తున్నా సినిమా చూసి 4 రోజులయింది. ఇప్పటికి కూడా ఆ క్లైమాక్స్ ఇన్సిడెంట్స్ గుర్తొస్తే చాలు గుండె అంతా చాలా భారంగా అయిపోతుంది. నా ఒక్కడికే కాదు, చూసిన ప్రతి ఒక్కరిది ఇదే పరిస్థితి. కానీ చాలామందికి హిందీ రాక మూవీకి వెళ్ళలేదు. వెళ్ళిన వాళ్ళు సినిమాలో చాలా డైలాగ్స్ అర్థమై ఉండవు. అందుకే మనలాంటి వాళ్ళ కోసం మార్చి 7న తెలుగులో డబ్ చేసి మరీ రిలీజ్ చేస్తున్నారు. చావా అంటే పులిబిడ్డ అని అర్థం. పులి శివాజీ మహారాజ్ అయితే పులిబిడ్డ సంభాజీ మహారాజ్. ఇదండి చావా మూవీ గురించి నా ఒపీనియన్. ఇంతకు మించి మాట్లాడితే మళ్ళీ ఎమోషనల్ అయిపోయేలా ఉన్నాను. సరే ఫ్రెండ్స్, బాయ్ మరి. వెళ్ళే ముందు కొంచెం లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి వెళ్ళండి. జై భవానీ.